ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు గొప్ప దేవుడు. పోయిన వారము నేను ఈ సిలువ ధ్యానాల గురించి మాట్లాడాలని చెప్పి నేను ఒక హింట్ ఇచ్చాను. కాబట్టి దాని ప్రకారము మనము కొన్ని విషయాలు ఏం చేతనంటే, సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త ఆయన చనిపోవటానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ, ఆయన చనిపోవటానికి చాలా పరిస్థితులు అమలులో ఉన్నప్పటికీ కూడా ఈ సిలువను ఎందుకు ఎంచుకున్నాడు, ఈ సిలువ మ్రానుపై ఎందుకు ఆయన మరణించాలి అని చెప్పి అనుకున్నాడో కొన్ని విషయాలు నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. నాకు వినాలని ఆశ కలిగి ఉన్నాను అన్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి వినాలని అనుకుంటున్నారు? సిలువను గురించి. దేని గురించి వినాలనుకుంటున్నారు? సిలువ మ్రాను గురించి. తిప్పండి. నూతన నిబంధనలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ మాట. ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉందో ఒక్కసారి చూద్దాం. చూడండి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొన్నెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. వ్రాయబడినటువంటి మాట అందరూ కూడా చూడండి. వ్రాయబడినటువంటి మాట, చదవబడినటువంటి మాట మరొకరు చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏ మ్రాను ఇది? సిలువ. ఏ మ్రాను ఇది? సిలువ మ్రాను. చెక్కతో చేయబడినటువంటిది. అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్య ఆయన చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మ్రాను అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ మ్రానును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఈ మ్రాను ఎందుకు కావలసి వచ్చింది? పరిశుద్ధుడై ఉన్నటువంటి ప్రభువు వారికి ఏదో ఉంది. మనలను ఏమి చెయ్యాలని మ్రానును ఎంచుకున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని ఏమి చెయ్యాలని? నీతి విషయం జీవించున్నట్లు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనమట నీతి విషయములో తరతరాలు శాశ్వతంగా జీవించాలన్నటువంటి దృక్పథముతో తండ్రి అయినటువంటి దేవుడు దేనిని ఎంచుకున్నాడంట? సిలువ మ్రానుని ఎంచుకున్నాడంట. అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అసలు సిలువ మ్రానుపై అంతకుముందు ఎంతోమంది, వేలాది మంది ఏమయ్యారు? చచ్చిపోయారు. ఈ సిలువ అనేటువంటిది రోమా ప్రభుత్వములో ఒక క్రూరులకు, దేశద్రోహులకు, బందిపోటు దొంగలకు, హత్యలు చేసేవారికి వేయబడినటువంటి శిక్ష అని మనం అనుకుంటాం. ఈ సిలువ శిక్ష అనేటువంటిది పారసిక ప్రభుత్వము, అంటే రోమా ప్రభుత్వము కంటే ముందున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము ఏలుబడిలో శిక్షాస్మృతి కొరకు, దేశద్రోహుల కొరకు, ఖైదీల కొరకు క్రూరమైనటువంటి
వ్యక్తుల కొరకు పొందుపరచబడినటువంటి శిక్ష. దాని తరువాత రోమీయులు కూడా ఈ శిక్ష బాగుంది అని చెప్పి అలాగే ఉంచేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించక ముందే, క్రీస్తు పూర్వమే ఈ శిక్ష అమలులో ఉందండి. బాగా అర్థం చేసుకోండి, ఈ శిక్ష క్రీస్తు ప్రభువుల వారు పుట్టక ముందే, రాకముందే ఈ శిక్ష అనేటువంటిది ఉంది. ఈ శిక్ష లేకపోతే ఈ యొక్క సిలువ మ్రాను మీద ఎంతమంది చనిపోయినప్పటికీ కూడా సిలువకు విలువ రాలేదు. గమనించండి, వాళ్ళు భాగ్యవంతులో లేకపోతే నిర్భాగ్యులో మొత్తం మీద వేలాడదీయబడ్డారు, కానీ ఆ సిలువకు విలువ రాలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టింది దేని కొరకో తెలుసా? సిలువ మ్రాను మీద వేలాడటానికే. తరచు మనకు విరోధులుగా ఉన్నటువంటి వారు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ఆయనను సాక్షాత్తు దేవుణ్ణి చేసేస్తూ ఉన్నారు ఈ యొక్క క్రైస్తవులు. ఆయన దేవుడైతే సిలువ మ్రాను మీద నుంచి ఎందుకు తప్పించుకోలేదు అని ఒక అస్త్రం సంధిస్తూ ఉంటారు. నో, అది కాదు. ఆయన దేవుడు కాబట్టే తట్టుకున్నాడు. ఆమేన్. దేవుడు కాబట్టే ఆయన ఎంచుకున్నాడు దానిలో ఏదో ఉంది. ఏమిటి అంటే, మానవులను చూస్తూ ఉన్నటువంటి సమయంలో, మానవులు ఎక్కడున్నారు? భూలోకంలో ఉన్నారు. ఆయన ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. భూలోకానికి ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి. మానవుల యొక్క స్థితి ఎలాగున్నదని బైబిల్ చెప్తుంది. నశించి పోతున్నటువంటి స్థితిలో ఉన్నారు. నాశనం అయిపోతున్నటువంటి స్థితిలో ఉన్నది మానవ జాతి. ఎందుకు నాశనం అయిపోతుంది? దేని వలన నాశనం అయిపోతుంది అంటే, దేవుని యొక్క రూపములో ఉన్నటువంటి మానవాళిలో దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి సమయములో ఏదో లేదన్నమాట మానవులలో. సాతాను యొక్క గుణాలే కనబడుతున్నాయి, అక్రమాలే కనబడుతున్నాయి, సాతాను యొక్క క్రూరత్వం కనబడుతుంది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తత్వం అనేటువంటి, దైవత్వం అనేటువంటిది మానవ జాతిలో లేదన్నమాట. మానవ జాతిలో ఏది నెలకొల్పాలని చెప్పి ప్రభు ఆశపడి ఈ లోకానికి వచ్చాడంటే, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి నేను వచ్చానని చెప్పి యేసయ్య అన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు. నిజమే. అసలు ఈ యొక్క పాపము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అసలు పాపం అంటే ఏమిటంటే, దేవుని యొక్క మాటను వినకపోవటమే పాపం. దేవుడు చెయ్యమన్నది మనము చేయకపోవటమే పాపము. మేలు చేయకపోవటమే పాపము. సత్యము అనుసరించకపోవటమే పాపము. ప్రార్థన చేయకపోవటమే పాపము. ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాప నైజము కలిగినటువంటి ఈ యొక్క మానవాళిలో దేవుడు వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఏం కనబడలేదు తెలుసా? నీతి కనిపించలేదు. బాగా అర్థం చేసుకోండి, ఏం కనిపించలేదు? నీతి కనిపించలా. ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాలలో నీతిని నెలకొల్పాడు. ఆమేన్. ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలములో సమాజములో ఏమి నెలకొల్పాడు? నీతిని నెలకొల్పాడు. ఆయనకు చేరువై ఉన్నటువంటి ప్రజలలో, ఆయన ద్వారా మేలు పొందుకున్నటువంటి ప్రజలలో, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్నటువంటి ప్రజలలో, సమాజములో ఏమి నెలకొల్పాడు తెలుసా? నీతిని నెలకొల్పాడు. మరి ఇప్పుడు ఆయన ఉండడు. చేయవలసినటువంటి కార్యము చేసేస్తాడు. ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు.
ఆయన ఉండగా వచ్చినటువంటి నీతి శాశ్వత కాలము, అది వ్యాపించాలి. శాశ్వత కాలము వ్యాపించాలి అంటే అందరూ కూడా నీతిమంతులుగా ఉండాలి అన్నటువంటి సదుద్దేశముతో, నీతిలో ఏదో ఉంది, అది ఆయనకే తెలుసు. మనుషుల యొక్క నీతి కాదు సుమా, దేశానికి ఉన్నటువంటి నీతి కాదు, రాష్ట్రానికి ఉన్నటువంటి నీతి కాదు, కులానికి ఉన్నటువంటి నీతి కాదు, జాతికి ఉన్నటువంటి నీతి కాదు. ఇది మనుషుల యొక్క నీతి. ఒక భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 64:6 మా నీతి ఎలాగుంది? మురుకు గుడ్డల్లాగా ఉంది నాయన. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అని అంటున్నాడు భక్తుడు. అది సామాన్యమైనటువంటి భక్తుడు కాదు. నీవు చూస్తున్నప్పుడు నీ దృష్టికి మేము అపవిత్రులమైపోయామో ప్రభువా, మా పెదవులతో మాట్లాడుతున్నటువంటి మాటలే కావచ్చు, మా కళ్ళతో చూస్తున్నటువంటి చూపులే కావచ్చు, మా మెదడులో వస్తూ ఉన్నటువంటి ఆలోచనలే కావచ్చు, మేము అపవిత్రులమైపోయాము. నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఉచ్చరించక, నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఆరాధించక, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించక, నువ్వు ఏదైతే ఆదేశించావో ఆ ఆజ్ఞలను మేము మీరి ఏమైపోయాం? అపవిత్రులమైపోయాం. మేమేదో నీతి అని చెప్పి మార్గాలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ నువ్వు చూస్తున్నావే, నీ యొక్క దృష్టికి ఎలాగున్నాయి? అవి మురికి గుడ్డల్లాగున్నాయి. అందుకనే మాకు నాశనం తప్పటం లేదు, అందుకనే మాకు నష్టాలు తప్పటం లేదు, అందుకనే మాకు బాధలు వస్తున్నాయి, అందుకనే మాకు రోగాలు వస్తున్నాయి. అందుకనే మేమేమైపోతున్నాం? క్షీణించిపోతున్నాం. రాయబడినటువంటి మాటలో ఏమని ఉందో తెలుసా? నీతి విషయమై జీవించున్నట్లు సర్వ మానవాళి, ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వారు, సార్వత్రిక క్రైస్తవ సంఘములో సభ్యులుగా విశ్వాసులుగా ఎదుగుతున్నటువంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో నీతి ఉన్నదా? నీ మాటలో నీతి ఉన్నదా? నీ క్రియలో నీతి ఉన్నదా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు. నా సంఘం గొప్పదంటే నా సంఘం గొప్పది, నా డినామినేషన్ గొప్పదంటే నా డినామినేషన్ గొప్పది. గొప్పవైతే ఉండొచ్చు, కానీ నీతి లేకపోతే పరలోకం చేరలేడు. ఈ లోకంలో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కావచ్చు, డినామినేషన్ కావచ్చు, కానీ గొప్పదే కావచ్చు, కానీ దేవుడు చూస్తున్నప్పుడు నీతి క్రియలు లేకపోయినట్లయితే పరలోకం చేరలేవు. అసలు భక్తి అంతా కూడా దేనికోసం మనం చేసేది? పరలోకం చేరాలని, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని. 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క బ్రతుకులో ఇది ముగించుకున్న తరువాత, ఈ యాత్ర అయిపోయిన తరువాత మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నిత్యము పరమాత్ముడై ఉన్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క సాన్నిధ్యములో నిత్యము ఉండడానికి మనలో ఏం చూస్తున్నాడో తెలుసా? నీతిని చూస్తున్నాడు పరమాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కట్టుకున్నటువంటి బట్టలు ఎలాగున్నాయని చూడటంలా, నువ్వు వేసుకున్నటువంటి వస్తువులు ఎంత ఖరీదైనవి అని చూడటంలా, నీకున్నటువంటి సంపద, నీకున్నటువంటి ఆస్తి చాలా విలువైంది కాబట్టి చాలా నీతిమంతులు అని చెప్పి ఆయన తక్కిట్లో నిన్ను తుయ్యటంలా. కానీ నీలో ఏం కనబడాలని చూస్తున్నాడు ఆయన? నీతి క్రియలో దేవుడు చేసినటువంటి యొక్క సృష్టిని దేవుడు చూసినప్పుడు నీతిమంతులుంటే ఆయన నోవహు గారిని ఎందుకు ఎన్నుకుంటాడు? దేవునికి ఎందుకో నేను చేసినటువంటి ఈ యొక్క సృష్టిలో భూమండలాన్ని చేశాను, మానవులు జీవించటానికి అనువుగా ఉండేటట్లుగా నేను నిర్మించాను. అసలు నిర్మాణము నా యొక్క దృష్టిలో
నా యొక్క సృష్టిలో నేను చేసింది కాబట్టి బాగానే చేశాను. కానీ నా రూపంలో చెక్కుకున్నటువంటి మనుషులు ఎలాగున్నారో ఒక్కసారి చూసేసరికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. అర్థమైందా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? జీవిస్తూ ఉన్నారు. దేవునికి నచ్చలా. యావత్ ప్రపంచాన్ని కూడా దేనితో ప్రక్షాళన చేశాడు? నీటితో ప్రక్షాళన చేశాడు. ఎవరు రక్షించబడ్డారు? నోవహు ఒక్కడే నీతిమంతుడంట. ఆ నీతిని బట్టి నోవహు గారు 7 రక్షించుకున్నాడంట. బైబిల్ ఇస్తుంది సాక్ష్యం. యావత్ ప్రపంచములో ఒకే ఒక వ్యక్తి నీతిగా ఉండడానికి కారణమైనప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 7 రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవహు గారికి ఆస్తి ఉన్నదా? నోవహు గారికి బంగారం ఉన్నదా? నోవహు గారికి ఇంకా 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 ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూడలే. ఆనాటి దినాలలో నోవహు గారి మనస్సును దేవుడు చూచాడు. నోవహు గారిలో ఉన్నటువంటి మనస్సాక్షి వేధిస్తూ ఉండేదేమో. ఒకవేళ ఈ మనుషులు కల్పించుకుంటూ ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా నా దృష్టికి చాలా చండాలంగా ఉన్నాయి. అబ్బే, ఒకరికి ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకరికి ఒకళ్ళు చంపుకుంటున్నారు, ఒకరికి ఒకళ్ళు దోచుకుంటున్నారు. ఎక్కడ చూచినా అక్రమమే, ఎక్కడ చూచినా అన్యాయమే. పైగా నీతిమంతులు ధర్మప్రభువులు అని చెప్పి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటువంటి లోకంలో మనం పుట్టేమేమిటే? ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడు, ఇలా రండిరా. అసలు నాకు ఏమి నచ్చటం లేదు. ఏమిటి యొక్క గందరగోళం? బహుశా ఇలా చర్చించుకునేవాడేమో ఒకవేళ ఆ పిల్లలతోటి, ఆ భార్యతోటి. ఇది దేవునికి నచ్చింది. దేవుడు చూచినప్పుడు 7వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. హల్లెలూయా. మోషే గారికి అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే గారికి అంతా చూపిస్తూ ఉన్నాడు. రీల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. మోషే గారు కదా రాస్తా, ఆదికాండము మోషే గారి కదా రచిస్తా. మోషే గారి కంటే ఎప్పటివాడో నోవహు గారు. అప్పటికే ప్రపంచం చాలా అభివృద్ధి చెందింది, బలాత్కారులతో నిండిపోయింది. చాలా భయంకరమైనటువంటి స్థితిలో దేవుని యొక్క నలుడు యొక్క కుమార్తెలు సొగసైనటువంటి వారని చెప్పి ఏం చేశారంట? జతగట్టారట. పుడుతూ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా బలాత్కారులుగా పుడుతున్నారు. అందరూ కూడా వీరులు శూరులుగా పుడితే సామాన్యులు బలహీనులైనటువంటి వారు బ్రతుకుతారా? వాళ్ళు ఎంత ఘనులైనా, ఎంత ఆస్తిపాస్తులైనా మాటతనంతో, చేతతనంతో దోచుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా న్యాయం అనేటువంటిది కనబట్టలేదు నోవహు గారికి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, నోవహు, నీ తరము వారిలో నేను చూస్తూ ఉన్నాను, నువ్వే నీతిమంతుడవు. ఇప్పుడు నీతి ఉంది కాబట్టి ఆ కుటుంబం ఏమైంది? రక్షించబడింది. ఆమేన్. అంటే నీతిలో ఏముంది? రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందండి? రక్షణ ఉంది. నీతిలో ఏం కనబడుతుంది? రక్షణ కనబడుతుంది. దేవుని యొక్క దృష్టిలో నీతి గనక ఉన్నట్లయితే మన కుటుంబాలు కూడా రక్షించబడతాయి. వ్యక్తిగతంగా మనం బాగుంటాం, సమాజంలో బాగుంటాం. ఆయన నీతిని వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతికాడు ఆయన? నీతిని వెతికాడు. ఈడు పొట్టోడా, పొడుగోడా,
బలాఢ్యుడా లేకపోతే బలహీనుడా చూడలా. ఏం చూశాడు? ప్రతి మనిషిలోన నీతిని వెతికాడు, అంతే. నీతిని వెతికాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచూ ఉన్నది. యథార్థపరుడే కనిపించాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఉన్నదా? లేదు. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయా? లేవు. కానీ మనస్సాక్షి ఏం చేసిందో తెలుసా? నోవహు గారిని నడిపించింది. అంచేత దేవుని యొక్క స్వరము విన్నాడు. నీతి ఉంటే దేవుని యొక్క స్వరం మనం వినగలం. ఆమేన్. నీతి ఉన్నట్లయితే దేవునితో మనం మాట్లాడగలం. ఆమేన్. నీతి కనుక ఉన్నట్లయితే దేవుని చేత మనము రక్షించబడగలం. ఆమేన్. హల్లెలూయా. అందుకే కదా మరి ప్రభువా ఎందుకు సొదొమ గొమొర్రా ప్రజలను తగలబెట్టడానికి ముహూర్తం పెట్టుకున్నావు అని దేవుణ్ణి ఎవరు అడిగారో తెలుసా? అబ్రహాము గారు అడిగారు. అర్థమవుతుందా? సొదొమ గొమొర్రా ప్రజలను నాశనం చేయటానికి, ఆ పట్టణాలను కాల్చడానికి ఎందుకయ్యా? నీ ప్రజలే కదా, నువ్వు చేసినటువంటి వాళ్ళే కదా. పైగా నేను అక్కడ నాకు సంబంధించినటువంటి బంధువు అక్కడ నివసిస్తున్నాడు, లోతయ్య గారు నివసిస్తున్నారు. పని కట్టుకుని దానిని తగలబెడతావా? దానిని నాశనం చేస్తావా? ఏమిటయ్యా ఈ మాట? వినటానికి చాలా కఠోరంగా ఉంది. అబ్రహాం, నీ దృష్టితో నువ్వు చూస్తున్నావు, నీ యొక్క నీతితో నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ ఆ పట్టణాలలో ఎవరిలో కూడా నీతి లేదు. నీ ద్వారా వచ్చినటువంటి లోతులో ఉన్నది నీతి. అతనిలో ఉన్నటువంటి నీతిని బట్టి అతని కుటుంబాన్ని మాత్రమే నేను ఏం చేస్తాను? వెలుపలకు తీసుకుని వస్తాను. నేను బయలుదేరిందే అందుకు. నీ ఆతిథ్యం స్వీకరించిన తరువాత నీ ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా ఆ పట్టణంలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నేను రమ్మంటే రావటం లేదు. నేను దర్శనం ఇచ్చి మాట్లాడినా ఏం చేయట్లేదు. లోతైతే ఒప్పుకుంటున్నాడు, కానీ తన యొక్క భార్య, తన యొక్క పిల్లల్ని ఒప్పుకోట్లా. అంచేత నేనే వెళ్ళి ఏం చేస్తాను? చేయి పట్టుకుని లాక్కుని వచ్చి ఒక చోట పెడతాను. వాళ్ళని నేను రక్షిస్తాను. నీతి అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేస్తానంటే నేను నీతిమంతుడు కాబట్టి, నీ ద్వారా వచ్చేసాడు కాబట్టి నేనేం చేయాలి? నేను రక్షించాలి లోతును. ప్రభువా నీ ఇష్టం, కానీ అంత పెద్ద పట్టణాలలో నీతిమంతులు లేరు అని అంటున్నావు నువ్వు. నేను ఒక 50 మందిని చూపించనా అన్నాడు. అప్పుడు ఎంతమందిని? ఒక 50 మందిని. అబ్రహామా, అసలు నీతి అనేటువంటిది ఉన్నట్లయితే అక్కడ నాశనమే ఉండదు. ఆమేన్. నేను చూస్తూ ఉన్నప్పుడు నేను ఆలోచన ఏ విధంగా చేస్తూ ఉన్నానో ఆ ఆలోచనకు తగ్గ నీతి వ్యక్తులలో కానీ, ఆ యొక్క దేశంలో కానీ, ఆ పట్టణంలో కానీ ఉన్నట్లయితే నేను ఆ పట్టణం జోలికి రాను. అయ్యో బాబోయ్, ఇంత మాట! 50 మందిని, 50 మంది కూడా లేరేమో. అంచేతే దేవుడు ఏమన్నాడు? నేను నాశనం చేయను అన్నాడు. సారీ ప్రభువా, ఒక 5 తీసే, ఒక 45 మంది ఓకే అన్నాడంట. మరలా ఓకే అన్నాడంటే 45 మంది కూడా ఉండరు. ప్రభువా ఒక 10 లెస్ చేసుకో, ఓ 30 మంది ఓకే అన్నాడంట. మరలా దేవుడు ఎవరి కొరకు? శాస్త్రవేత్తలను అడగట్లేదు దేవుడు, ధనవంతులను అడగట్లేదు దేవుడు. ఎవరిని చూస్తున్నాడు? నీతిమంతులు, 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 నీతిమంతులు. అంచేత నీతిని స్థాపించడానికి నీతిపరుడై ఉన్నటువంటి దేవుడు
భూమండలములో ఉన్నటువంటి ప్రజావళిని తన యొక్క మరణ ఛాయల ద్వారా హీనమైన, క్రూరమైన, చాలా దీనాతి దీనమైనటువంటి మరణం, ఏ మరణం అది? సిలువ మరణము. దానిని దేవుడు ఏం చేసుకున్నాడో తెలుసా? నేను ఇలా మరణించినట్లయితేనే నా రక్తము ద్వారా కడగబడినటువంటి నా సంఘము నీతియుక్తంగా ఉంటుంది, ఆ సంఘము దీవించబడుతుంది, ఆ సంఘము ఎల్లప్పుడూ కూడా నాతో ఉంటుంది. ఆ నీతిని స్థాపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీతి ఉన్న చోట మరణము ఉండదు. ఆమేన్. నీతి ఉన్న చోట ఏముండదు? నాశనము ఉండదు. నీతిని వెతుకుతూ ఉన్నాడు. నోవహు గారిలో నీతిని వెతికాడు కాబట్టి ఆ కుటుంబం రక్షించబడింది. ఆమేన్. సొదొమ గొమొర్రా ప్రజలలో నీతిని చూశాడు, కానీ ఆ నీతి దొరకలా. ఒక్క నోవహు, ఈ అబ్రహాము ద్వారా వచ్చినటువంటి లోతయ్య గారిలోనే నీతి కనబడుతుంది, అంతే. చూడండి, అంత అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పట్టణాలలో జీవిస్తున్నప్పటికీ లోతు ప్రత్యేకించి జీవించాడు. ఆమె దేవునికి భయపడి జీవించాడు. ఆ భక్తి ఎలా నేర్చుకున్నాడు? అబ్రహాము గారు ద్వారా నేర్చుకున్నాడు. ఆ భక్తిలో ఉన్నటువంటి నీతిని పాడు చేసుకోలేదు. కుటుంబానికి పెద్దగా ఉంటూ, ఏలుబడి చేస్తూ, ఆనాటి ఆ సభ్య సమాజంలో ఒక పెద్దగా, ఒక గవిని దగ్గర కూర్చుని ఒక పెద్దగా వ్యవహరిస్తూ, రక్షించటానికి వస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క దూతతో కూడా ఆ కళ్ళు చూడండి, ఆ నేత్రాలు చూడండి, ఆ మనస్సుతో చూసాడంట. ఈయన సామాన్యుడు కాదు, దేవుని యొక్క దూత మన ఇంటికి తీసుకుని వెళ్తారని చెప్పి తీసుకుని వెళ్ళాడంట లోతు గారు. ఎవరిని? మరణము నుండి జీవములోనికి దాటించడానికి వచ్చిన దేవదూతకు ఆహ్వానం పలికినటువంటి అబ్బా, దేనితో చూస్తున్నాడో తెలుసా? మనసుతో చూస్తున్నాడు. నీతిమంతులు దేనితో చూస్తాడో తెలుసా? ఈ లౌకికమైనటువంటి నేత్రాలతో దేనిని చూడరు. దేవుని యొక్క కార్యాలను మనసు పెట్టి చూస్తారు. అప్పుడే అర్థమవుతాడు దేవుడు ఎవరో. వాక్యం చదివినా, మనసుతో చదివినప్పుడు మాత్రమే వాక్యములో ఉన్నటువంటి దేవుడు మనకు అర్థమవుతాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో సొదొమ గొమొర్రా ప్రజలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? నీతి లేనటువంటి ప్రజలు, వక్రజనులు. అంచేత నీతిని నెలకొల్పడానికి, శాశ్వతమైనటువంటి నీతిని నెలకొల్పడానికి నా యేసయ్య దేనిని ఎన్నుకున్నాడో తెలుసా? నీతి ఉంటే ఇంకొక ప్రయోజనం ఏమిటో తెలుసా? నీతిని బట్టి దావీదు మహాశయుడు ఏమయ్యాడో తెలుసా? దేవునిని ఆరాధన చేస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవుడిచ్చినటువంటి నీతిని కనుపరుస్తూ, భయభక్తులతో జీవిస్తున్నటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. నమ్ముదామా ఈ మాట? చూడండి, సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 26వ అధ్యాయము 23వ వచనం. ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయా. నీతి ఉన్నట్లయితే నువ్వు ప్రతిఫలము పొందుకుంటావు. నాలో నీతి ఉన్నట్లయితే నేను ఆశించింది నేను పొందుకోగలను. ఆమేన్. నీ క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది, నీకున్నటువంటి సర్టిఫికెట్ కాదు. పెంట కుప్ప నుండి దీనులను పైకి లేపే దేవాది దేవునికి నీ సర్టిఫికెట్లతో అవసరం లేదు, నీ కులముతో అవసరం లేదు.
నువ్వు ఎక్కడ ఉంటావో, పక్కలో ఉంటావో, ప్యాలెస్లో ఉంటావో అవసరం లేదు, కానీ నీతిని చూస్తున్నాడు ఆయన. దావీదు చక్రవర్తి, అప్పటికి ఇంకా చక్రవర్తి కాలేదు, దావీదుగానే ఉన్నాడు. ఈ దావీదుకి ఎంతటి వాళ్ళనైనా చంపే అధికారము దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. ఎంచేతనంటే దైవ బలము కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారు. దావీదుకి శత్రువై ఉన్నటువంటి సౌలు చేతికి దొరికాడంట. బాగా అర్థం చేసుకోండి, చేతికి దొరికాడు. చేతికి దొరికినప్పుడు అతనిని చంపకుండగా వదిలేశాడు. కారణం ఏంటో తెలుసా? ఏమి చూశాడు? ఇతనిని చంపేసినట్లయితే నాకు పట్టాభిషేకము నాకే చేస్తారు. ఏం చేతనంటే యోనాతాను నాకు ఫ్రెండు, యోనాతాను ఫ్రెండ్ కాబట్టి నా యొక్క వీరత్వము, శూరత్వము, బలము అంతా కూడా, ఆ యొక్క యుద్ధ వాతావరణం అంతా కూడా ఎవరిని, గొలియాతును చంపుతూ ఉన్నప్పుడు కల్లారా చూశాడు కాబట్టి యోనాతాను ఇంకా రాజుగా ఉండడు, తర్వాత సింహాసనం నాదే, చంపేద్దామని చెప్పే ఆలోచన రావాలి. అసలు స్వార్థంతో ఆలోచన చేయలేదు. ఒక ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. ఎవరు? సౌలు గారు. సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, మాకు ఒక రాజు కావాలని చెప్పి. ఆ ప్రవక్త యొక్క ఆలోచన ప్రకారముగా దైవాత్మ నడిపింపుతో సౌలు ఏమయ్యాడు? అభిషేకించబడిన తరువాత పట్టాభిషిక్తుడయ్యాడు, రాజు అయిపోయాడు. ఆ చరిత్ర తెలిసినటువంటి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? అభిషేకించబడినటువంటి వాడు నా దేవుడే ఆయన దేవుడు, ఆయన దేవుడే నా దేవుడు. అభిషేకించినటువంటి వాడు శత్రువై ఉన్నప్పటికీ కూడా నేను చంపకూడదు. ఎంత నీతో చూడండి. ఈరోజు నీతి కనబడుతుందా మనలో? ఏదైనా అప్పనంగా వస్తే దాచేసుకోవాలనే సంఘాలలో నీతి కనబడటంలా, సమాజంలో నీతి కనబడటంలా, దేశంలో నీతి కనబడటంలా. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. నీతి లేనటువంటి జనాంగాన్ని ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. నీతి లేని కుటుంబాలను ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. నీతి లేనటువంటి మనుషులను ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. ఉంచడు. సౌలు అభిషేకించబడినటువంటి వాడే. దావీదులో ఉన్నటువంటి భక్తి జీవితం సౌలుకి తెలుసు. కానీ సౌలు ఏమనుకుంటున్నాడు? నేను సేవిస్తున్నటువంటి దేవుడే దావీదు కూడా ఆరాధిస్తూ ఉన్నాడు. దావీదును ఎంత దేవుడు దీవించకపోతే గొలియాతును చంపుతాడు. మనం అందరము కూడా ఆడింగోల్లాగా గాజులు తొడుక్కొని ఒక మూలన పడి ఉన్నట్లయితే ఆ దావీదు వచ్చి మనల్ని ఏం చేశాడు? రెచ్చగొట్టాడు, ఉజ్జీవ జ్వాల రేపాడు. యుద్ధము నాది కాదు యెహోవాదే అని చెప్పి నేను సేవిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి హైలైట్ చేసి వెళ్ళి చంపాడు. ఎంత నీతి అని చెప్పి ఆలోచించాలి కదా. పరిశుద్ధులుగా సంఘములో దేవుని యొక్క బిడ్డలుగా చలమని అయిపోతున్నాం. కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని చూస్తున్నాడు? నీతి ఫలాలు. ఆమేన్. నీతి ఉండాలని చూస్తూ ఉన్నాడు. నీ క్వాలిఫికేషన్ కాదు, నీ డిగ్రీ కాదు, నీ ఉద్యోగం కాదు, నీ అందచందాలు కాదు. ఏం చూస్తున్నాడు? నీతిని చూస్తున్నాడు. ఆయా కాలాలలో దేవుడు పరిశీలన చేసి పరిశోధించి పరీక్షించినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి నీతిని బట్టి ఆ వ్యక్తుల్ని రక్షించాడు, ఆ సమాజాన్ని రక్షించాడు, ఆ కుటుంబాలని రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరొకసారి చదువుతాలి. అది ఎన్నో వచనము అమ్మా? 23. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున
ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా దేవునిని ఆరాధన చేస్తూ, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చుచు మనలో నీతి లేకపోయినట్లయితే శాపమే, దుఃఖమే, నాశనమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా నీతిని వెతుకుతున్నాడు. ఆమె రాజా, ఈరోజు నా చేతికి చిక్కవయ్యా, నువ్వు నీ దగ్గరకు వచ్చాను, నీ చుట్టూ తిరిగాను, నువ్వు నాకు దొరికావు. కానీ నాలో నీతి ఉంది కాబట్టి, నేను నిన్ను చంపలేదు, జాగ్రత్త. ఆ నీతిని చూచే దేవుడు ఏం చేశాడు? సింహాసనాన్ని ఇచ్చాడు. ఏం చేత? దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. ఆమె అంటే దేవుడు నీతిపరుడు. దావీదు కూడా ఏం చేస్తాడు? అదే కార్యం చేస్తూ ఉన్నాడు. శత్రువుని క్షమిస్తూ ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు మనిషి? దేవుడు మనిషి. దేవుడు అభిషేకిస్తేనే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి ఉన్నట్లయితే మరొక లాభము, మనము కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోగలం. ఆమె మనలో గనక నీతి గనక ఉన్నట్లయితే, మన మాట, మన చూపు, మన యొక్క వినికిడి, మన యొక్క ఆలోచన దేవుని యొక్క నీతికి అనుగుణంగా ఉన్నట్లయితే, మనము శోధించబడుతున్నప్పటికీ, ఇతరులు చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం హేళనకరంగా, నిందాస్పదంగా ఉన్నప్పటికీ కూడా తిరిగి మనల్ని ఏం చేస్తాడు? పునరుత్థాన శక్తితో పునరుద్ధరిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదే జరిగింది ఎవరిలోనా? యోబు గారిలో. చూడండి ఒక్కసారి యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. అమ్మా, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను. నేను ఎలా పట్టుకోవాలంట? నీతిని ఎలా పట్టుకోవాలట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత గొప్ప దైవభక్తి కలిగినటువంటి ఊజు దేశములోనే అటువంటి ధనవంతుడు లేడు, అటువంటి భక్తిపరుడు కనిపించలేదు దేవునికి. అటువంటి భక్తి చేస్తూ ఉన్నటువంటి యోబు శోధించబడుతూ ఉన్నటువంటి సమయములో అనేక శోధనలు, అనేక నిందలు అతడు అనుభవిస్తున్నప్పటికీ కూడా, బాగా అర్థం చేసుకోండి, అనుభవిస్తున్నప్పటికీ కూడా నీతిని విడిచిపెట్టలేదట. ఆమేన్. ఏం విడిచిపెట్టలేదు? నీతిని విడిచిపెట్టలా. మనం అన్నీ పట్టుకుంటాం, కానీ నీతినే విడిచిపెట్టేస్తాం కదా. నీతిని మనం విడిచిపెట్టేస్తాం, అన్నింటినీ పట్టుకుంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రజలలో, సంఘములో ఉన్నటువంటి, తన ద్వారా రక్షించబడినటువంటి సంఘములో ఆయన స్తుతిస్తూ ఉన్నటువంటి ప్రజలలో ఏది ఉండాలని చూస్తున్నాడు? నీతి. నీతి ఉండాలని చూస్తూ ఉన్నాడు. ప్రార్థన విడిచేయి, దేవుణ్ణి విడిచిపెట్టు, నీకు అవసరం లేదు నీతి అని చెప్పి భార్య ఇంకా 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 ఎంతోమంది అంటూ ఉన్నప్పుడు, మిమ్మల్ని అయినా విడిచిపెడతాను కానీ నా నీతిని నేను విడిచిపెట్టను. ఆమేన్, హల్లెలూయా. సర్వం కోల్పోయారు, నేను సర్వము నా దగ్గర నుండి పోయింది. పోతే పోని, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను దేవుణ్ణి కనుక దూషించినట్లయితే నేను నీతిమంతుడిగా ఉండను. ఆ నీతే నన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ నీతే నన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు.
దేవుడు గొప్ప దేవుడు. ఈరోజు వాళ్ళు ఏదో అంటున్నారు, ఏం లేదో అంటున్నారని చెప్పి నీ నోరు వదిలేవా, నీలో నీతి లేనట్టే. నువ్వు పొందినటువంటి రక్షణ వేస్ట్. నువ్వు రక్షించబడలేవు, నీ వాళ్ళని రక్షించుకోలేవు. నీకు ప్రార్థనాత్మ ఉన్నప్పటికీ కూడా నీతి క్రియలు గనక లేకపోయినట్లయితే ఎన్నటికీ కూడా నీకు విజయము రాదు. నీతిని బట్టి నోవహు రక్షించబడ్డాడండి. నీతిని బట్టి లోతు రక్షించబడ్డాడండి. నీతిని బట్టి దావీదు ఏమయ్యాడు? పట్టాభిషిక్తుడయ్యాడండి. నీతిని బట్టి యోబు ఏమయ్యాడు? అబ్బబ్బబ్బబ్బబ్బ పసిపిల్లవాని యొక్క దేహం అయిపోయిందేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించబడిన తరువాత శుద్ధ సువర్ణంగా నేను మారేదను. దేనిని బట్టి అతను మరలా రెండంతల ఆస్తి పొందుకున్నాడు? తన యొక్క నీతిని బట్టి. దేనిని బట్టి? తన యొక్క నీతిని బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నేను ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీతి అనేటువంటిది మనకు నేర్పక ముందు, లోకానికి నీతి అంటే ఎలాగుంటుందో నేర్పక ముందు భక్తుల యొక్క చరిత్ర చెప్పాను. అంతే కదా. నోవహు యేసయ్యను చూసాడా? చూడలా. దావీదు దేవుణ్ణి చూసాడా? చూడలా. యోబు దేవుణ్ణి చూసాడా? చూడలా. కానీ ఆఖరి ప్రవక్తగా ఇక్కడ మలాకీ గారు ఏం చేస్తున్నారంటే, మీకు నీతి సూర్యుడు ఉదయించును. అది ఈ ప్రపంచానికి నీతి అనేటువంటి సబ్జెక్టు ఎలా ఉంటుందో అలా చెప్పే ఒక మాస్టారు పుడతారు అని చెప్పి మలాకీ గారు ఏం చేస్తున్నారు? మనకి చెప్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు ఈ యొక్క ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువే అసలైనటువంటి నీతి. ఆయన యొక్క మాట వినడం నీతి, ఆయనను సేవించడం నీతి, ఆయనలో నడవటం నీతి, ఆయన నేర్పించే పాఠాలు విని ఆయన చెప్పినట్లు చేస్తే నీతి అన్నట్లుగా మలాకీ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన రెక్కల క్రింద ఏముంటుందట? ఆరోగ్యము. ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము. నీతిని కలిగినటువంటి యోబు ఏం పొందుకున్నాడు? ఆరోగ్యం పొందుకున్నాడు. ఎవరి రెక్కల చోటన ఉన్నాడు? ఆయన యేసయ్య రెక్కల చోటన ఉన్నాడు. యేసయ్య వచ్చాడు, ఆయన చేసినటువంటి కార్యం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తన యొక్క రెక్కలతో దేన్ని కప్పుతున్నాడు? సంఘాన్ని కప్పుతున్నాడు. సంఘం కింద ఉన్నటువంటి మనము ఆరోగ్యము కలిగి ఉన్నామా? ఇది ప్రశ్న. ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి మనం ఆయన రెక్కల క్రింద ఉన్నాము. ఆయన రెక్కల ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం ఎవరు పొందుకున్నారు? నీతిని పట్టుకున్నవాడు. ఆమేన్. బాప్తిసం పొందినటువంటి వాడు కాదు, బైబిల్ చదివినటువంటి వాడు కాదు, ప్రార్థన చేస్తున్నటువంటి వాడు కాదు, నీతిని పట్టుకున్నటువంటి వాడు. ఆమేన్. ఇదంటే మనం ఏదైతే చెప్తామో అదే. ఏం చేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల కొరకైనటువంటి అసలైనటువంటి సబ్జెక్ట్ చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనమా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను.
యేసు ప్రభు వచ్చినటువంటి కాలములో నీతిమంతులైనటువంటి వాళ్ళు తారసిల్లారంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి. మేము పరిచయులము, మేము శాస్త్రులము అన్నట్లుగా, మరి మా నీతి క్రియలు తెలుసా, మేము ఎంతసేపు ప్రార్థన చేస్తామో తెలుసా? వాళ్ళ యొక్క నీతి ఎప్పుడూ కూడా బాహ్యంగా కనిపించేది. వాళ్ళ యొక్క నీతి క్రియలు బాహ్యంగా కనిపించేవి. బాహ్యమైనటువంటి క్రియలను నా యేసయ్య అది నీతి అని చెప్పి ఎంచలా. వాళ్ళను గురించి సామాన్య ప్రజానీకానికి ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏదైనా తోమాలి అనుకున్నప్పుడు పైనే తోముతారు కానీ, పైనే శుభ్రం చేస్తారు కానీ లోపల తోమరు, లోపల శుభ్రము చేయరు. ఈ పరిచయుల యొక్క హృదయాలు, పరిచయుల యొక్క జీవితాలు, పరిచయుల యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. వాళ్ళలో పైకి నీతిమంతులుగా కనబడుతున్నారు, పైకి చేసేవారిగా కనబడుతూ ఉన్నారు, పైకి దేవదూతులుగా కనబడుతూ ఉన్నారు, పైకి యాజకులుగా కనబడుతున్నారు. కానీ నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళలో ఏమి లేదు. వాళ్ళ నీతి పరులే ఒకలా చెప్తే, కానీ వాళ్ళ నీతి కంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి ప్రజలై ఉన్నటువంటి మీరు, నా ద్వారా రక్షణ పొందుతున్నటువంటి మీరు ఎలా ఉండాలి? మీ నీతి ఇంకా అధికము కాని ఎడల, ఇంకా అధికము కాని ఎడల పరలోక రాజ్యం మీరు చేరరు. అర్థమైందా? పరలోక రాజ్యము మీరు చేరరు. పరలోక రాజ్యము చేరినటువంటి వాడు ఒకడు ఉన్నాడు యేసయ్య మాటల్లో. ఎవరైనా చెప్పాలి. ఎవరు? లాజరు, పేద లాజరు. ఎక్కడున్నాడు ఆయన? అబ్రహాము రొమ్మున ఉన్నాడు చనిపోయి. లాజరు నీతిపరుడేనా? బాగా ఆలోచించేద్దాం. లాజరు నీతిమంతుడేనా? ధనవంతుడు ఎందుకు కాదు నీతిమంతుడు? ఆయన పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? నీలో నీతిని చూసి బాగు చేస్తున్నాడు, నీలో నీతిని చూసి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తున్నాడు, నీలో నీతిని చూసి నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు, నీలో నీతిని చూసి సమాజాన్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు నా దేవుడు. ఇప్పుడు సర్వకాలము, శాశ్వత కాలము పర్మనెంట్గా ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆ ఆనందపురములో, ఆ పరలోక రాజ దర్బారులో ఆయనతో కలిసి ఉండడానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మనలో నీతిని చూస్తున్నాడు కదా. మరి ఆయన దైవరాజ్యములోనికి వెళ్ళినటువంటి లాజరు గారిలో నీతి ఉందా? చెప్పండి. అంటే ధనవంతుల్లో నీతి లేదా? చెప్పండి. నీతి అనేటువంటిది ఒకే ఒక మాటలో చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంతే. నీ అత్తైనా కావచ్చు, నీ కోళ్ళైనా కావచ్చు, నీ అల్లుడైనా కావచ్చు, నీ మాంగారైనా కావచ్చు, నీ పిల్లోడైనా కావచ్చు, నీ భర్త అయినా కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, అందరూ ఐక్యతగా ఉన్నోడు. పక్క వాళ్ళు జాతిని చూడకూడదు, కులాన్ని చూడకూడదు, ఉన్నోళ్ళ లేని వాళ్ళని చూడకూడదు. ఎవరు? పొరుగువారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. బైబిల్ అంతా అదే, అదే నీతి. నోవహు అదే కనిపించింది ఆయనకి, దావీదులో కూడా అదే కనిపించింది, యోబులో కూడా అదే కనిపించింది. అంచేత ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాద ఫలాలు వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు సామాన్యమైనటువంటి మనతో, మన సంఘ బిడ్డలతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీలో నీతి ఉన్నదా? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలో నీతి కనబడటం లేదు, నీ ఆలోచనలో నీతి కనబడట్లేదు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరలోకం వెళ్ళాడు అంటే లాజరు ధనవంతుని ప్రేమించాడా? ఆలోచన చేయండి, ప్రశ్న వేసుకోండి. లాజరు ధనవంతుని ప్రేమించాడా? కష్టాల్లో ఉన్నాడని, బాధల్లో ఉన్నాడని, ఇరుకుల్లో ఉన్నాడని ఏమన్నా ఇచ్చాడా? తృణమో ఫలమో? లేకపోతే ఎంగిలి మెతుకులు తీసుకుని వచ్చి, నువ్వు చాలా తాగి ఉన్నావు, నువ్వు స్పృహ తప్పిపోయి ఉన్నావు, నీ ముఖానికి నీళ్లు కొట్టి నీకు
మెతుకులు పెడుతున్నాను అని చెప్పేసి ఏమన్నా చేశాడా? అందుకేనా పరలోకం చేరాడు? ఎందుకు చేరాడు? ఎందుకు చేరాడు? ఆ ధనవంతుడికి ఉన్నటువంటి కుక్కలకు కూడా ధనవంతుడు ఏమేయలేదంట? చెప్పాలి, ఏమేయలేదు? మేత పెట్టలేదు. అర్థమైందా? ధనవంతుడికి ఉన్నటువంటి కుక్కలకు కూడా, ధనవంతుల ఇళ్ళలో ఏముంటాయి? కుక్కలు ఉంటాయి. ధనవంతుని ఇళ్ళలో ఏముంటాయి? కుక్కలు ఉంటాయి. షోకి పెంచుకుంటూ ఉంటారు పాపం, గొలుసులతో కట్టేసుకుంటారు పాపం. కానీ సమయానికి వాటికి ఏది పెట్టాలో వాళ్ళకి మర్చిపోతూ ఉంటారు. ఏం చేతనంటే వాళ్ళకి వాళ్ళని ప్రయాణాలు, బిజీ షెడ్యూల్, కాబట్టి వాటికి సరైనటువంటి తిండి పెట్టరు. అందులోకి భాగ్యవంతుడు, సుఖం మరిగినటువంటి వాడు అబ్రహాము ఇవన్నీ కూడా ఏం చేశాడు? తిట్టిపోసాడు కదా. ఒక వ్రేలుకొన నీటిలో ముంచి నా యొక్క నాలికని చల్లార్చడానికి పంపించు లాజర్ని అని చెప్పి అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఏం చేశాడు? తూర్పారు పట్టేశాడు. అంతే అబ్రహాము. నీ జీవిత కాలంలో ఎలాగా బ్రతికావు? నువ్వు విలాసవంతంగా బ్రతికావు. నీ కళ్ళ ముందు ఈ యొక్క లాజర్ ఎలా బ్రతికాడు? చాలా దీనంగా, హీనంగా బ్రతికాడు. నీలో నీతి ఉన్నట్లయితే ఎప్పుడైనా ఇప్పుడు మెతుకులు పెట్టావా? నీకున్నటువంటి వస్త్రాలు ఎప్పుడైనా ఇచ్చావా? అతనికి ఉన్నటువంటి రోత, ఆ చర్మపు వ్యాధిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మందులు ఎప్పుడైనా ఇప్పించావా? లోకంలో నీతి లేకుండా పోతుంది. ఇదంతా కూడా ప్రపంచానికి కట్టినట్టుగా యేసయ్య ఏం చేశాడో తెలుసా? మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచం తీరు అలాగే ఉంది. ధనవంతులు మరి ఏమైపోతున్నారు? ధనవంతులు అయిపోతున్నారు. భాగ్యవంతులు చాలా కుబేర్లు అయిపోతున్నారు, ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు. సామాన్యునికి పథకాలేమి కూడా అందటం లేదు. సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి ఎంత స్వార్థం, ఎవరు పట్టించుకోవటం లేదు. నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని, ఆయనతో సమానముగా చెయ్యాలని చెప్పి ఎందుకు పనికిరానటువంటి లాజర్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? అబ్రహాము ఉన్న చోటున నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నోచింది ఆ నీతి అన్నప్పుడు, ఈ లాజర్ దగ్గరికి వచ్చి ఆ కుక్క కురుపులు నాకేదంట. కురుపులు ఏం చేసేది? పుల్లు ఏం చేసేది? నాకేదంట. చదువుకోండి, ఆ అధ్యాయంలో లోకాసు వార్తలో ఉంటుంది. ఒకసారి చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం అనుకుంటాను. తెలిస్తే చదవండి ఒకసారి. ఇంకా వాడు కురుపులతో ఎన్ని వచ్చినవమ్మా? 20. నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ఎస్, ఎక్కడ ఈ కుక్కలు? బయట కుక్కలు కాదు, ఈ ధనవంతుడు మేపుకుంటున్నటువంటి కుక్కలే. కుక్కలకు కూడా పట్టెడు మెతుకులు పెట్టలేనటువంటి ధనవంతుడు అతను. నీతి లేదు, ధర్మము లేదు తన యొక్క జీవితంలో. శుభ్రంగా తిని త్రాగడం. అటువంటి పరిస్థితుల్లో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే పరలోకానికి వెళ్ళి, కారణం దేనికోసం అంటే పరలోకానికి వెళ్ళడానికి ఇతని యొక్క కుక్కలు నన్ను నా యజమాని పట్టించుకోవట్లేదయ్యా, నా యజమాని దగ్గర మురుగుతున్నప్పటికీ కూడా పట్టెడు మెతుకులు దొరకటం లేదు, నీ దగ్గరికి వచ్చామయ్యా, నువ్వేమన్నా పెడతావా అంటే చర్మం ఇచ్చాడంట నాకమని, దేహం ఇచ్చాడంట నాకమని. అవి నాకుతూ ఉన్నాయంట. తినటానికి ఏమీ లేదు పాపం. వాళ్ళు వీళ్ళు ఏమన్నా పెడుతున్నారంటే అది కూడా పెట్టడంలా. ఎంత చక్కగా ఇక్కడ వాస్తవంగా రాయబడింది ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను,
వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అవన్నీ కూడా ఎంగిలి మెతుకులు ఎవరయ్యి? ఈ ధనవంతుడు తిన్నయ్యే కదా. ఎంగిలి మెతుకులు అన్నీ కూడా ఆ ధనవంతుడు తిన్నయ్యే కదా. పోనీ ఏమన్నా ఉన్నాయా? అమ్మా, విశ్వాసానికి పాత్రురాలివే నువ్వు. నిన్ను పెంచుతూ ఉన్నటువంటి యజమాని కూడా నిన్ను చెదిరించుకుంటున్నాడు. నా దగ్గరికి వచ్చావా? నేను ఏం పెట్టినమ్మా నీకు? నీతంటే అది. మన దగ్గర తినటానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వస్తున్నటువంటి సమయంలో మనం చూపిస్తామే ప్రేమ. అంచేత అంటాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని యొక్క ప్రతిఫలము పోగొట్టుకోరు. తన యొక్క కురుపుల శరీరమే ఏం చేశాడంటే ఇచ్చేసాడు. నాకండి పోని, నాకి ఎంతసేపు నాకుతారో నాకండి, తర్వాత మీ ఆకలి తీరిన తర్వాత మీరు వెళ్ళిపోండి. ఎందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే అదే. మనుషులనే కాదు. హల్లెలూయా. అర్థమైందా? మనుషులనే కాదు. అటువంటి స్థితి, అటువంటి యోగ్యత, అటువంటి కృప ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? లాజరు గారు కలిగి ఉన్నారు. ఆమేన్. ఎవరు కలిగి ఉన్నారు? లాజరు గారు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికినటువంటి బ్రతుకంతా కూడా చాలా నీతియుక్తంగా జీవించాడు. అంచేతే పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఆయన గవర్నరు, ఆయనే శిక్ష ఆమోదించాలి, చేతులు ఎత్తేసాడు. జనాలు కేకలు పెడుతున్నారు. భార్య వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళకయ్యా. పిలాతు కూడా చేతులు కడుక్కుంటాడు. ఈ నీతిమంతుని నేను ఏమి చేయను అని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అనేక మంది విట్నెస్, అనేక మంది ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు, 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 నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. మరి నీతిమంతుడు కాబట్టే పరలోకం ఆయింది. అర్థమైంది కదా? నీతిమంతుడు కాబట్టే పరలోకం ఎవరిదైంది? ఆయిందైంది. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము మీరు జీవించండి. మీకు ఏది లేకపోయినా నా రాజ్యంలో సమృద్ధి, ఆశీర్వాదం ఇస్తాను, నమ్మండి అని చెప్పి నమ్మకత్వాన్ని ఏం చేశాడో తెలుసా? సంఘానికి చూపించాడు. నీతిగా ఎలా బ్రతకాలో, నీతిగా ఎలా మాట్లాడాలో, నీతిగా ఎలా చూడాలో, నీతిగా ఎలా ప్రవర్తించాలో, నీతిగా ఎలా ఆలోచించాలో ఏం చేసిందో తెలుసా? ఈరోజు సిలువ నేర్పింది. ఆమేన్. హల్లెలూయా. చేసినటువంటి యజ్ఞము, అర్థమైందా? చేసినటువంటి యజ్ఞము సిలువమ్రానుని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాను. సిలువమ్రానుని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? ఇటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యన ఎందుకు వేలాడవలసి వచ్చిందో తెలుసా? ఏదో రోమా ప్రభుత్వం వారి యొక్క చేతుల్లో చచ్చిపోయాడు, వాళ్ళు వేలాడదీశారని చెప్పి శత్రువులు అనుకోవచ్చు, కానీ దాని నిమిత్తము కాదు. అలా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఆయన మరణం ఏం చేస్తుందో తెలుసా? ఆలోచింపదగ్గ విధంగా ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. ఆయన రక్తము చాలా విలువైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. చనిపోతూ ఉన్నటువంటి సమయములో కూడా ఎంతో హీనమైన, క్రూరమైనటువంటి శిక్ష తన మీద వేసుకున్నాడట. తన ప్రజలందరిలో కూడా నీతిని చూడాలని. హల్లెలూయా. ఆ సిలువమ్రాను మీద నుండి కారుతూ ఉన్నటువంటి రుధిరధారల ద్వారా ఎవరైతే కడగబడ్డారో ఆ సంఘము నీతి సంఘము. హల్లెలూయా. నీతిలో ఎదుగుతున్నటువంటి సంఘము, నీతిలో ఫలిస్తున్నటువంటి సంఘము. ఈరోజు ఆ సిలువే మనకు నీతిని నేర్పుతుంది. యేసయ్య కాదు, యేసయ్య వచ్చి చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రతి మందిరములో, ప్రతి ఇంటిలో కూడా ఏం చూస్తున్నాం? మనము సిలువ చూస్తున్నాం. ఆ సిలువ చూస్తూ ఉన్నప్పుడు నేరం లేనటువంటి వాడు మనకు ఏమి ఇవ్వాలని చెప్పి, నీతిని ఇవ్వాలని చెప్పి నా కోసం మరణించాడు ఆయన. మాట తప్పనటువంటి వాడు ఆయన. నరమానవుడిగా వచ్చినప్పటికీ కూడా అబద్ధము ఆడనటువంటి సత్యవంతుడు ఆయన.
ఏ నేరము లేనటువంటి వాడు 33.5 సంవత్సరాల కాలంలో నా కొరకు సిలువ మ్రాను మీద ఆయన మరణించు. సిలువ మనకేం నేర్పుతుంది? నీతి పాఠం నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? అంతేగాని ఇలాగ అనుకుని దీనికి కాదు. అర్థమైందా? చాలామంది ఏమంటున్నారు, ఇలాగా పితాపుత్ర పవిత్రాత్మ అలా అంటే వచ్చేస్తుందా? వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చర్చికి నమస్కారం చేస్తే వచ్చేస్తుందా నీతి? చేతిలో బైబిల్ ఉంటే నీతి వచ్చేస్తుందా? నీతి అనేటువంటిది దీన్ని చూస్తే రాదు, సిలువను చూస్తేనే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచెతి యొక్క శ్రమల కాలంలో సిలువ ధ్యానాలు అనేటువంటివి కొంతమంది దైవజనులు సంఘంలో ప్రబోధిస్తూ ఉంటారు. ఈరోజు సిలువ నీకేం నేర్పింది? నీతిని నేర్పింది. ఆమేన్. ఏమి నేర్పింది? నీతిని నేర్పింది. మళ్ళీ చదవండి ఆ పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపము విషయమై చనిపోయి ఎలా జీవించాలట? నీతి విషయమై జీవించినట్లు. పరలోకము అనేటువంటిది ఎవరు వెళ్తారా అనేటువంటిది చూచినప్పుడు నీతిమంతులే. దోచుకునే వాళ్ళు ఉండరు అక్కడ, దోపిడీదారులు ఉండరు అక్కడ, కూనికోర్లు ఉండరు అక్కడ, దొంగలు ఉండరు అక్కడ. ఎవరుంటారో తెలుసా? నీతిమంతులే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి ఎలాగొచ్చిందంటే ఆ సిలువ మీద వేలాడినటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య కార్చినటువంటి రుధిర ధారలు. ఆ రుధిర ధారల ద్వారా దేనిని కొనుక్కున్నాడు? ఆయన సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘంలో మనము ఉన్నాము, సంఘంలో తన యొక్క వాక్యము ద్వారా సిలువను చూస్తున్నాము. ఆ సిలువ మనకేమి ఇవ్వాలి? ఇప్పటి నుంచి నీతిని ఇవ్వాలి. ఈ 40 దినాలేనా? పోనీ ఈ 40 దినాలే నీతి కలిగి ఉందామా? చనిపోయేంత వరకు ఏంటండి, మనం మరణించేంత వరకు కూడా, దేవుడు వచ్చేంత వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నీతి ఎక్కడ ఉండాలని నా యేసయ్య కోరుతున్నాడు? నీ హృదయములో. ఎక్కడ? నీ హృదయములో. పరిచయుల నీతి కంటేనూ నీ నీతి ఎక్కువ అవ్వకపోయినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో వాడు చేరడు. ఖచ్చితంగా చెప్పాడు నా యేసయ్య. నేను అక్కడి నుండే వచ్చాను, తిరిగి నేను అక్కడికే తీసుకుని వెళ్తాను వచ్చి అని చెప్పి సంఘంతో మాట్లాడాడు. మరి ఈరోజు సంఘముగా కూడుకున్నటువంటి మనము మార్గం తప్పుతున్నామా? పరిశుద్ధత తప్పుతున్నామా? దేవుణ్ణి ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? అసలు కల్వరి సిలువ మనకి గుర్తుకుండటం లేదా? గుర్తుకుండటం లేదా? సిలువ 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 సిలువ. ఎంత భయంకరమైనటువంటి మరణం అది. ఆయన మాత్రమే ఆ యొక్క మరణాన్ని పొందాడు, ఇంకెవ్వరు కూడా పొందలా. ఎందుకని పొందాడు? నిన్ను నన్ను నీతిమంతులుగా చెయ్యాలని, సంఘాన్ని నీతిమంతులుగా మార్చాలని, సమాజాన్ని నీతిమంతులుగా ఉంచాలని. లోకంలో కలిసిపోతూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు లోనై ఆత్మ సంబంధమైనటువంటి విలువలను పోగొట్టుకుని అలా శరీర సంబంధమైనటువంటి పద్ధతుల్లో మనం నడిచినట్లయితే నీతి ఉంటుందా? దేవునితో ప్రమాణము చేసాం మనము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువా నేను నిన్ను విడువను అని చెప్పి మాట తప్పినట్లయితే నీతి లేనట్లే కదా. నీతి లేనట్లే కదా. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? నీతిని వదిలేశాడు అంతే. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? నీతిని వదిలేశాడు. దేమా ఏం చేశాడు? నీతిని వదిలేశాడు. మాకు అవసరం లేదు నీతి. నీతితో ఉన్నట్లయితే చాలా కష్టాలు. నీతిలో ఉంటే, నీతిగా ఉన్నట్లయితే మేము లంచం పుచ్చుకోవటానికి అర్హులం కాదు. మేము నీతిగా ఉన్నట్లయితే అక్కడికి ఇక్కడికి వెళ్ళి అది ఇది తినడానికి అర్హులం కాదు. వాళ్ళు వీళ్ళు ప్రేమతో రమ్మంటున్నారు మమ్మల్ని, వెళ్ళకపోతే ఏంటి మరి? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రతి విషయంలో కూడా దేవునికి ఇచ్చినటువంటి మాటను బట్టి నిలబడి నడిచినప్పుడే మనము నీతిమంతులం అవుతాం.
మనకు ఉన్న దానిలో లేనటువంటి వారికి పెట్టినప్పుడు మాత్రమే ఆ నీతిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి తన యొక్క రాజ్యంలో మనకే స్థానం ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మం పొందేసినంత మాత్రాన అయితే బైబిలు 365 సార్లు చదివేసినంత మాత్రాన దేవుని రాజ్యంలో మనం చేరం. నీతిని చూస్తున్నాడు ఆయన. నీతిమంతులతే పరలోక రాజ్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సిలువను చూస్తూ ఉండండి. ఈ సిలువ పరమాత్ముడు వేలాడినటువంటి సిలువ. క్రూరుడు కాదు, హేయుడు కాదు, నేరస్తుడు కాదు, నిర్దోషి, నిష్కల్మషుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడు. ప్రియురాలుగా నువ్వు ఏమని తలస్తూ ఉన్నావు? నా ప్రియుడు మరలా వస్తున్నాడు అని చెప్పి కలలుగంటున్నావా? లేకపోయి నా ప్రియుడు ఈ యొక్క కలవరి సిలువే పరలోకానికి తీసుకుని వెళ్ళిందని నమ్ముచున్నావా? అలాగని చెప్పి దండలు వేసి ఆరాధించమని కాదు. సిలువ ధ్యానము అనగా దాని అర్థము సిలువ ఫోటోకి నమస్కారం చేయమని కాదు. ఆ సిలువ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు ఎలా నలిగిపోయాడో, నిన్ను ఏం చెయ్యాలని చెప్పి ఆయన కురింగిపోయాడో, ప్రాణం ఇచ్చాడో నువ్వు తెలుసుకొని విధేయుడివై జీవించాలి. అదే నేర్పుతుంది పాఠం సిలువ. అంతేగాని అది ఆరాధనకు పాత్రురాలు కాదు. సిలువ అంటే ఒక త్యాగం నేర్పుతుంది సిలువ. నీ పాపము పోయిందని చెప్తుంది సిలువ. నీకు ఆరోగ్యం ఇచ్చేదానిని నేనే అని నేర్పుతుంది ఒక పాఠం సిలువ. సాతాను శక్తిపై విజయాన్ని ఇస్తున్నాను నేనే అని చెప్తుంది సిలువ. పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళేది నేనే అని చెప్తుంది సిలువ. అడ్డంగా ఒక్కర్రా, నిలువుగా ఒక్కర్రా అని చెప్పి భావించొద్దు. ఆ సిలువ నా యేసయ్య మోసినటువంటిది. యేసుక్రీస్తు ప్రభువుల కంటే ముందుగానే అనేక వేల మంది మరణించినప్పటికీ కూడా సిలువకు విలువ లేదు. నా యేసయ్య మరణించి రుధిరధారలను ఛిదించినప్పుడు మాత్రమే దానికి ఏం పెరిగింది? విలువ పెరిగింది. మరణ శిక్షలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ బలి పశువుగా వధించబడుతూ ఉన్నటువంటి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎక్కడ వేలాడాలి? రాను మీద వేలాడాలి. ఆయన వధించబడాలి. అది పరలోక చట్టము, అది దేవుని యొక్క చట్టము. ఆ చట్టాన్ని నెరవేర్చడం కోసమే నా యేసయ్య వచ్చాడు. ఆయన మరణము అంత క్రూరంగా ఉంటుందని యెషయా ప్రవక్త మాట్లాడాడు. దావీదు గారు ప్రవచించారు. ఎందుకోసమో తెలుసా? నీతి లేనటువంటి ఈ యొక్క లోకంలో నీతి అనేటువంటి మార్గం ఎలా ఉంటుందో నేర్పటానికే నా యేసయ్య అంత హేయమైన క్రూరమైన ఆ బాధను అనుభవించాడు. ఎప్పటికీ కూడా తొడగొట్టి మీసం మెలేసి విజిలేసి నేనేంటో తెలుసా అన్నట్లయితే ఎక్కడుంది నీతి? ఎక్కడుంది ధర్మం? ముందు ఆయన్ని పెట్టుకోవాలి, తర్వాత మనం నడవాలి. అప్పుడే స్వస్థత వచ్చినా, అప్పుడే ఆశీర్వాదం వచ్చినా, అప్పుడే ప్రమాదం నుండి తప్పించబడాలన్నా, అప్పుడే మనము విజయం పొందాలన్నా, చనిపోతే పరలోకం రాజ్య చేరాలన్నా ముందు దేన్ని పెట్టుకోవాలి? ఆ యేసయ్యను పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వ్రాయబడినటువంటి మాటను బట్టి ఈ యొక్క దినాన దేవుడు ఒక గొప్ప పాఠము మనకు నేర్పించాడు. మనము పాపముల విషయమై చనిపోయి, దేని విషయంలో చనిపోయి? పాపముల విషయంలో చనిపోయి, అంటే పాత జీవితానికి స్వస్తి పలికి ఒక రకంగా బాప్తిస్మము ద్వారా మనము చనిపోయినటువంటి వాళ్ళమే, సమాధి చేయబడ్డ వాళ్ళమే. ప్రభు 3వ రోజున తిరిగి లేచినట్లుగా ఆ యొక్క నీటిలో నుండి పైకి తీస్తారు. మనం ప్రభుతో లేచినట్లే. అదొక సమర్పణ, అదొక ఆలోచన. నిజానికి ఏదండి మనకి పశ్చాత్తాపాన్ని కలిగించేది? సిలువే. పశ్చాత్తాప హృదయం కలిగించేది సిలువే, ఉరితాడు కాదు.
ఉరితాడు కాదు, సమాధి పెట్టి కాదు, ఇంకా ఉన్నటువంటి మోసుకుని పోతూ ఉన్నటువంటి పద్ధతులు కాదు. ఎక్కడో శ్మశానంలో, ఎక్కడో ఇంటి బయట, ఎక్కడో ఉండవలసినటువంటి సిలువ ఈరోజు నీ బెడ్రూమ్లో ఉన్నదంటే, ఈరోజు నీ మందిరంలో ఉన్నదంటే, ఈరోజు సెంటర్లో ఉన్నదంటే పూజనీయమైపోయినటువంటిది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? పరమాత్ముడైనటువంటి యేసునాథుడు నీకు నీతిని ఇవ్వాలని, నీకు నీతిని ఇవ్వాలని, నీతి విషయమై జీవించినట్లు, అంతే జీవితకాలం అంతా కూడా నీతిగా బ్రతుకుతారు అన్నటువంటి కోణములో నా యేసయ్య ఆలోచన చేశాడు. అంచేతే తన యొక్క ప్రాణము సిలువ మీద పెట్టాడు. అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. అనేక సంఘాలలో సిలువ ధ్యానాలు ప్రభువా వారు ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో పశ్చాత్తాప హృదయముతో పాపాలు ఒప్పుకుంటూ నీతియుక్తంగా బ్రతికే కృప దయచేయి నాయనా అని చెప్పి ప్రాధేయపడి అడుగుతున్నారు. ఈ దాసునిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో విత్తి ఉన్నటువంటి యొక్క విత్తనాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయి అయ్యా. కొట్టువారికి నా తండ్రినైనా వీపుని ఇచ్చేసావు, పెరికే వారికి నీ గడ్డం ఇచ్చేసావు అయ్యా. నా తండ్రివైన దేవా, అయ్యా కిరీటం పెట్టేవారికి నీ శిరస్సుని ఇచ్చేసావు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇంత ప్రాణత్యాగం చేసినావు, సిలువను చూస్తూ ఉన్నటువంటి మాకు నా తండ్రినైనా ఇంకా నేను ఇది అన్నట్లుగా నా తండ్రి మూర్ఖత్వంతో ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులతో నీ యొక్క గాయాలను మేము రేపుతున్నామేమో ప్రభువా. దయించిన తండ్రినైనా నువ్వు వేలాడినటువంటి సిలువం రాను నా తండ్రి నన్ను చాలా విలువైనటువంటిదిగా మా బ్రతుకులకు అనుగ్రహించావు దేవా, నీకు స్తోత్రాలు. నువ్వు చేసినటువంటి ప్రాణత్యాగము వల్ల సిలువకు విలువ కలిగింది దేవా, నీకు స్తోత్రాలు. ఆ సిలువను మేము సమీపించి ఉన్నాము దేవా, నీకు స్తోత్రాలు. మేము కూడా ఎప్పటి నుంచి అతని రాకడ పర్యంతము అయా నీ నీతిని ప్రదర్శించే వారిగా చేసినట్లయితే ఆ లాజరు పొందుకున్నటువంటి ధన్యత మేము కూడా పొందుకోగలము ప్రభువా. యేసునాథా నీకు స్తుతి స్తోత్రాలు. వినినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో మీరు బలపరిచి బహుగా ఆశీర్వదించమని, ఎవరికి వారు ఉపేక్షించుకుంటూ ఎవరు సిలువ వల్ల మొయ్యాలి అని చెప్పినట్టు నువ్వు ఏదైతే ఆదేశించావో అటువంటి తగ్గింపు గుణమునతని ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.